ఎక్కడైనా అమ్మాయిల మీద అత్యాచారాలు, హత్యలు ఇటువంటివి జరిగితే అది చాలా పెద్ద న్యూస్. కానీ ఆంధ్రప్రదేశ్లో వరుస పెట్టి జరిగి ఇటువంటివి అసలు న్యూస్ కావట్లే, ఎవరూ పట్టించుకోవట్లే. దీని గురించి ఎవరు కనీసం అయ్యో పాపం అనే వాళ్ళు కూడా లేకుండా పోయారు. తాజాగా విశాఖపట్నంలో న్యాయ విద్యార్థిని మీద నలుగురు గ్యాంగ్ రేప్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ అమ్మాయి నగ్నంగా వీడియోలు తీసి ఇంకా నానా రచ్చ. నలుగురు అమ్మాయిని లా విద్యార్థిని గ్యాంగ్ రేప్ చేశారు. అమ్మాయి విశాఖపట్నం 2వ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కమిషనర్ చెప్పారు, నలుగురిని అరెస్ట్ చేశాం, కఠినంగా శిక్షిస్తాం. ఆ నలుగురిలో ఒకరితో ఈ అమ్మాయికి పరిచయం ఉందట కొన్ని నెలల నుండి, 2 నెలలు ఏదో అన్నారు. దాన్ని అడ్డు పెట్టుకొని నలుగురు ఆ అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డారట. హోంశాఖ మంత్రి అనిత గారు కూడా కమిషనర్తో మాట్లాడారట. నిందితులను కఠినంగా శిక్షించాలి, వీలైనంత త్వరగా వాళ్ళకి శిక్షలు అమలయ్యేటట్లు చూడాలి అని చెప్పి హోమ్ మినిస్టర్ గారు కమిషనర్కు చెప్పినట్లు ప్రభుత్వం నుంచి అయితే ఒక ప్రకటన వచ్చింది. ఒక విద్యార్థిని మీద నలుగురు అత్యాచారం చేస్తే చాలా పత్రికలకు, టీవీ ఛానళ్ళకి ఇది స్క్రోలింగ్ న్యూస్ కూడా కాలేదు. వాళ్ళకు ప్రియారిటీ చాలా పెద్ద పెద్ద వార్తలు ఉన్నాయిలేండి, అది వేరే విషయం. అయితే నాకు మరొకరి గురించి ఆలోచిస్తే పాపం బాధ అనిపిస్తుంది. ఎట్లా తట్టుకుంటారో ఏమో. మొన్న ఒక లా విద్యార్థినే, ఇప్పుడు అత్యాచారం చేసిన లా విద్యార్థినినే విశాఖపట్నంలో. మొన్న కూడా ఇంకో లా విద్యార్థిని కొడాల నాని గారు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని అప్పుడు మాట్లాడుతూ ఉంటే, ఘాటుగా మాట్లాడుతుంటే, తిడుతుంటే ఈమె చూడలేకపోయారట. ఒక ఆమె ఎక్కడో ఉండి ఎవరినో తిడితేనే పాపం చూడలేకపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిందట. మరి ఇక్కడ ఒక లా విద్యార్థిని అదే విశాఖపట్నంలో అత్యాచారం చేస్తే పాపం ఆ సున్నిత మనస్కురాలు ఎట్లా తట్టుకుంటుందో ఈ వార్త విని. పాపం అన్నం నీళ్ళైనా తింటూ ఉంటారో లేదో. పాపం ఆమెను చూసి నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎట్లా తట్టుకుంటారో ఇట్లాంటి వార్తలు విని. ఎవరినో తిడితేనే ఆమె తట్టుకోలేకపోయిందట, పోయి కేసు పెట్టింది. మరి ఇప్పుడు దీన్ని తట్టుకోలేక అసలు ఎంత ఇబ్బంది పడుతుంటుందో ఆమె అని చెప్పి నాకు పాపం గుండె తరుక్కుపోతుంది ఏంటా అని. ఎందుకంటే ఎటు ఈ అత్యాచారం చేశారు, గ్యాంగ్ రేప్ అన్నా ఎవరికి పెద్ద న్యూస్ కాదు, ఇంపార్టెంట్ కాదు, ఎవరికి పెద్ద పట్టించుకునేది తీరిక లేదు, ఓపిక కాదు. అసలు ఇటువంటి న్యూస్ కాదు. కొన్ని పత్రికలు బ్యానర్ హెడ్డింగ్లు పెడతాయి ఏదైనా వార్త, అదే వార్త అందరూ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నమ్మాలి. కొన్ని టీవీ ఛానల్ డిబేట్లు పెడతాయి, ఇంకా అదే డిబేట్, అదే వార్త, అదే అందరు నమ్మాలి. కొన్ని ఛానళ్ళు, కొన్ని పత్రికలు ఏం చెప్పితే అదే నమ్మాలి, వాళ్ళు ఏం మాట్లాడితే అదే నిజం. ఆ విధమైనటువంటి ట్రాన్స్లోకి జనాన్ని కూడా తీసుకెళ్ళి చివరికి గ్యాంగ్ రేప్ కూడా న్యూస్ కాకుండా చేశారు. చూశారు, షబ్బా, ఏం కాదు. ఇంకా బాగా ఎదగాలండి సమాజం, ఆంధ్రప్రదేశ్ సమాజం.